పార్టీలో అంతర్గత పోరు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా స్వపక్షం నుంచే వస్తున్న విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కలకలాన్ని సృష్టిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుష్మితా పటేల్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పట్టడం లేదు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరులను ఉద్దేశించి సుష్మితా పటేల్ పదే పదే చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు పక్కా సమాచారం అందుతోంది. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మితా పటేల్ ఇవే తరహా వ్యాఖ్యలు చేసి పెద్ద హైడ్రామానే క్రియేట్ చేశారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకుని మాట్లాడడంతో మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పి వివాదాన్ని అప్పట్లో తెరదించారు. అయితే ఈ నెల 19న కొండా సుష్మిత మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ సొంత కుమార్తెను అదుపు చేయడంలో కొండా సురేఖ పూర్తిగా విఫలమయ్యారనే భావనలో అధిష్టానం ఉంది. గతంలో కొండా సురేఖ కూడా సినీ ప్రముఖులపై, పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలను కూడా హైకమాండ్ ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదంపై స్పందించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి 3 రోజులుగా వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై మంత్రి సురేఖ ఇచ్చిన సమాధానం పార్టీ శ్రేణులను మరింత విస్మయానికి గురిచేసింది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, దానికి తన్ను బాధ్యురాల్ని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సురేఖ పేర్కొన్నారు. అయితే ఈ వివరణలో ఎక్కడ కూడా తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడం గమనార్హం. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉంటూ కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండా సురేఖ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని బలహీనపరిచేందుకు కొండా సురేఖ కుట్ర పన్నుతున్నారని, సురేఖ దంపతులు వారి కుమార్తె వాడుతున్న భాష వల్ల పార్టీ, ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ కూడా ఆరోపిస్తున్నారు. కొండా సురేఖ నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరకు ఎవరు క్రమశిక్షణ తప్పినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ కమిటీ అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు నేతలు స్పష్టం చేశారు. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నేతలకు గట్టి సంకేతం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ వివాదాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆమెపై నేరుగా బర్త్రఫ్ వేటు వేయడం, సమస్యను సాఫీగా ముగించాలనుకుంటే రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను తప్పించి వేరే ఏదైనా పదవిని కేటాయించడం అనే ఆలోచనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే కొండా సురేఖ విషయంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.